వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విన్ఫాల్ ట్యాక్స్ రద్దు, కేంద్రం కీలక నిర్ణయం. 67,000 కోట్ల అప్పు ఏం చేశారు? బొత్స సత్యనారాయణ సూటి ప్రశ్న. ఆరోగ్య ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం. డిమాండ్ల సాధనకు రోడ్డెక్కిన యూపీ రైతులు. మరోసారి హైదరాబాద్కు రాష్ట్రపతి. ముడి చమురు ఉత్పత్తుల ఎగుమతులపై విధించే విన్ఫాల్ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల రిలయన్స్, ఓఎన్జీసీ వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరనుందని, దేశీయ సంస్థలు ముడి చమురు ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు ఈ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. యుద్ధం, ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల్లో విదేశాల్లో ధరలు పెరిగినప్పుడు ఆ సంస్థలు ఆయా దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం గత 6 నెలల్లో 67,000 కోట్ల అప్పు చేసిందని, రేపు మరో 4,000 కోట్ల అప్పు తీసుకురాబోతుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ అప్పు అంతా దేనికోసం ఖర్చు చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ తప్ప మిగతా ఏ హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఉంటే ఈ 6 నెలల్లో 18,000 కోట్లు పేదల ఖాతాల్లో వేసేవాళ్ళమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్య ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన కార్యక్రమంలో 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లను నియామక పత్రాలు అందజేశారు. 108 కోసం 136, 102 కోసం 77 అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించారు. మరొక వైపు 28 పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలు, 33 ట్రాన్స్జెండర్ క్లినిక్లను వర్చువల్గా ప్రారంభించారు. చలో ఢిల్లీ పేరుతో యూపీ రైతులు కదం తొక్కారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ల సాధనకు నోయిడా నుంచి పార్లమెంటు వైపు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. దీనితో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు రైతులను నిలువరిస్తున్నారు. ఇక రైతుల డిమాండ్ల విషయానికి వస్తే, పాత భూసేకరణ చట్టం కింద పరిహారం పెంపు, అలాగే 10% ఫ్లాట్ల కేటాయింపు, 2014 తర్వాత సేకరించిన భూమిలో 20% ఫ్లాట్ల కేటాయింపు, భూమిలోని రైతుల పిల్లలకు పునరావాసం కల్పించాలి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో పర్యటించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరొకసారి హైదరాబాద్కు రానున్నారు. రెగ్యులర్ షెడ్యూల్లో భాగంగా శీతాకాల విడిదికి హైదరాబాద్లో ఉన్న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ముర్ము రానున్నారు. రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 16 నుంచి 21 వరకు 6 రోజుల పాటు ఆమె హైదరాబాద్లో ఉండనున్నారు. చూసారుగా, ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.